వారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచారు. జనం వద్దకే పాలన తీసుకుపోవడంలో వారిది ప్రత్యేకమైన పాత్ర. సేవే లక్ష్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ అందరి వారిగా గుర్తింపు తెచ్చుకున్నారు వాలంటీర్లు. వాలంటీర్లకు వందనం పేరుతో వారికి ప్రోత్సాహకాలు అందిస్తోంది వైఎస్ జగన్ సర్కార్. వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లో ఈ పేరు వినని కుటుంబం లేదు. కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సేవలు అందించే వాలంటీర్లు అందరికీ తలలో నాలుకయ్యారు. 1వ తేదీ వచ్చిందంటే చాలు, సూర్యుడైనా కాస్త లేటుగా వస్తాడేమో కానీ వాలంటీర్లు మాత్రం చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్తూ పెన్షన్దారుల ఇళ్ల తలుపు కొడతారు. ఇంట్లో నుంచి బయటకు రాలేని వృద్ధులు, వికలాంగులకు పింఛన్ అందిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే సేవకులు కూడా వారే. వారి పరిధిలోని ఇళ్లల్లో ఉండే లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల సంక్షేమ పథకాలు దగ్గరుండి మరీ అందిస్తున్నారు. వాలంటీర్లకు ఏమిచ్చినా తక్కువేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటారు. వాలంటీర్లను సత్కరిస్తూ వారిలో మరింత సేవా స్ఫూర్తిని నింపుతూ 4 ఏళ్లుగా అవార్డులు, రివార్డులు అందిస్తోంది వైఎస్ జగన్ సర్కార్. కనీసం ఏడాది పాటు వాలంటీర్లుగా పనిచేస్తూ ఎటువంటి ఫిర్యాదులకు తావులేని వాలంటీర్లను ఈ ఏడాది సత్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామంలో గురువారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొంటారు. వాలంటీర్లను సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర పేర్లతో సత్కరించడంతో పాటు కొంత నగదును కూడా ప్రోత్సాహక బహుమతిగా అందిస్తారు. ప్రతి నియోజకవర్గంలో 5 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారం అందిస్తారు. దానితో పాటు నగదు, మెడల్, బ్యాడ్జ్, శాలువా, ధృవపత్రాలతో సత్కరిస్తారు. ప్రతి మండలం, మున్సిపాలిటీ నుండి 5 చొప్పున, నగరపాలక సంస్థ నుండి 10 మంది చొప్పున ఎంపిక చేసి మొత్తంగా 4150 మందికి సేవారత్న అవార్డును అందించనున్నారు. దాంతోపాటు కొంత నగదు, మెడల్, శాలువా, బ్యాడ్జ్, ధృవపత్రం అందిస్తారు. మరో 2,55,000 మందికి సేవామిత్ర పురస్కారం, నగదును అందిస్తారు. సత్కార కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వాలంటీర్లు పెద్ద ఎత్తున హాజరు కాబోతున్న నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న వాలంటీర్లను సత్కరించనున్నారు ముఖ్యమంత్రి. ఆ అభినందన సభలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి పాల్గొంటారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ రవీందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, ఏదైతే ప్రోత్సాహకంగా డబ్బు ఇస్తున్నారో ఆ డబ్బును కూడా ఈసారి పెంచారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి? ఎన్ని గంటలకి సీఎం ఈ అభినందన సభకు వెళ్లబోతున్నారు? వివరాలేంటి? బిందు, ఈరోజు మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా ఫిరంగపురం వెళ్ళబోతున్నారు. అక్కడ ఫిరంగపురం శివారులో ఉన్నటువంటి రేపూడి గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల అభినందన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా మనం చూస్తే గడిచిన 4 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పేదలకు అందిస్తున్నటువంటి సంక్షేమ యజ్ఞంలో వారంతా కూడా ఒక సేవకులుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఇంట్లో కూడా వాలంటీరు తలలో నాలుకగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వారికి కావాల్సినటువంటి ఏ సదుపాయాలైనా ప్రభుత్వం నుంచి అందాల్సిన ఏ సంక్షేమ పథకమైనా వారే దగ్గరుండి అందిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అత్యధికంగా అత్యద్భుతంగా కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహాలు అందిస్తూ ఉంది గడిచిన కొంతకాలంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అందులో భాగంగా ఈసారి దాన్ని మరింతగా పెంచుతూ వారికి ప్రోత్సాహాన్ని మరింతగా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆ సేవా రత్న కింద, సేవా వజ్ర కింద ఇస్తున్నటువంటి 30,000 రూపాయల నగదును దాన్ని 45,000కు పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే సేవా రత్న కింద ఇప్పటివరకు ఇస్తున్నటువంటి 20,000 మొత్తాన్ని దాన్ని 30,000కు పెంచారు. అలాగే సేవా మిత్ర కింద ఇప్పటివరకు ఇస్తున్నటువంటి 10,000 రూపాయల నగదును 15,000కు పెంచుతూ ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం నిర్ణయం కూడా తీసుకున్న పరిస్థితుంది. ఆ నేపథ్యంలో వీరందరూ కూడా ఈరోజు సాయంత్రం జరగబోతున్నటువంటి అభినందన సభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా ఆ వాలంటీర్లకు అందించబోతున్నారు. మనం చూస్తున్నాం, గతంలో 2 సార్లు కరోనా వచ్చిన సమయంలో కూడా 2 సంవత్సరాల పాటు కరోనా రోగి దగ్గరికి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు పోవడానికి కూడా భయపడిన రోజుల్లో వాలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారికి అత్యద్భుతమైన సేవలు అందించారు. అటు రోగులకు కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు అందించడంతో పాటు ఎంతమంది ఈ విధంగా కరోనా బారి పడింది కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారు చేసినటువంటి సేవలు కానీ, లేదా మరోవైపు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించడం కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలకు వాలంటీర్లు ముందు వరుసలో ఉండి పనిచేస్తున్నారు. కాబట్టి వారికి ఇస్తున్నటువంటి ప్రభుత్వ వేతనం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వారికి ప్రోత్సాహకరంగా మరింత సాయంగా ఉండాలన్న కారణంతో ముఖ్యమంత్రి ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ కారణంగానే ఇప్పుడు ఆ వాలంటీర్లకు ప్రోత్సాహక బహుమతిని పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాటిని మరికొద్దిసేపట్లో, అంటే ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఫిరంగపురంలో జరగబోతున్నటువంటి కార్యక్రమంలో
నేరుగా ముఖ్యమంత్రి వారికి అందించబోతున్నారు. మొత్తం 875 మందికి సేవా వజ్ర అవార్డులు ఇవ్వబోతున్నారు. అట్లాగే 4150 మందికి సేవా రత్న అవార్డులను అందించబోతున్నారు ముఖ్యమంత్రి. అట్లాగే 2,50,463 మందికి సేవా మిత్ర కింద అవార్డులు ఇవ్వడంతో పాటు వారికి ప్రోత్సాహక నగదును అందించి వారికి సెలవుతో ఘనంగా సత్కరించబోతున్నారు ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఫిరంగపురంలో జరగబోతుంది. ఓకే రవీందర్, థ్యాంక్ యూ. వాలంటీర్లపై మరోసారి ప్రేమను చాటుకున్నారు సీఎం జగన్. వారికిచ్చే నగదు పురస్కారాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో సేవా వజ్రలకు ఇచ్చే నగదు పురస్కారం 30,000 నుండి 45,000కు పెంచారు. సేవా రత్నలకు 20,000కు బదులుగా 30,000 ఇవ్వనున్నారు. సేవా మిత్రల నగదు పురస్కారాన్ని 10,000 నుండి 15,000కు పెంచారు. ఇవాళ గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్లకు సీఎం జగన్ పురస్కారాలు అందజేయనున్నారు. గౌరవ వేతనం ఇచ్చి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు విశాఖ జిల్లా వాలంటీర్లు. తమ సేవలను గుర్తించి ప్రతి సంవత్సరం సేవా రత్న, సేవా వజ్ర, సేవా మిత్ర పురస్కారాలు అందజేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎవరికైనా సరే ముస్లింలుగా కాదు ప్రతి ఒక్కరు కూడా ఇంటి వద్దకే అన్ని సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ సర్వీస్ను అనేక సార్లు మెచ్చుకోవడం జరిగింది. అందులో భాగంగానే వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ కూడా ప్రతి సచివాలయం పరిధిలో ఎవరైతే బెస్ట్ వాలంటీర్స్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసి వారికి కొంత పారితోషికం అంటే ముఖ్యంగా ఒక ప్రైజ్ మనీ లాగా ఇవ్వడం కావచ్చు, వారిని ప్రోత్సహిస్తూ కూడా వారిని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో అసలు దీని పట్ల వాలంటీర్లు ఏమనుకుంటున్నారు, వాలంటీర్ ది సర్వీస్ గురించి అంటే ఈ విధంగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడంతో వారికి ఏమనిపిస్తుంది అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. ప్రస్తుతం అంత పాటు వాలంటీర్లు ఉన్నారు. మీరు ఏ సచివాలయం పరిధిలో పనిచేస్తుంటారు, అదేవిధంగా మీ పరిధిలో ఈ విధంగా వాలంటీర్లు సెలెక్ట్ చేసి ఇలా అవార్డ్స్ ఇవ్వడం కావచ్చు, గతంలో కూడా ఇచ్చారు 10,000, 20,000, 30,000 తప్పున ప్రైజ్ మనీ ఇవ్వడం కూడా జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము చేస్తున్న ఈ సేవను వాళ్ళు గుర్తించి మాకు ఇస్తున్న ఈ మనీని బట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. అది మేము చేస్తున్న సర్వీస్ కూడా మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అంటే 5,000 అయినా కూడా చాలామంది ఫ్యామిలీస్ని మాకు బాగా అటాచ్ అయ్యారు. మాకు ఇది అమౌంట్ వచ్చింది అంటే మీ వల్లనే మాకు వచ్చింది, జగన్ మాకంటూ ఒక సారథిలా మిమ్మల్ని పెట్టారని వాళ్ళు మాతో చెప్పడం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళ ఫ్యామిలీతో మేము కనెక్ట్ అయిపోవడం, వాళ్ళు మమ్మల్ని అమ్మ అని పిలుస్తారు, మేడం అని పిలుస్తారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా అంటే గౌరవంగా మమ్మల్ని ఇంకొకరికి ప్రజెంట్ చేస్తారనమాట. చాలా బాగానే అటాచ్ అయ్యారు, బాగానే రెస్పాండ్ కూడా బాగానే అవుతారు. పెన్షన్ రోజు కూడా బాగానే రెస్పాండ్ అవుతారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వాలంటరీ జాబ్ జాయిన్ అయ్యే ముందు చాలామంది చాలా రకాలు చెప్పుకుంటారు. జాయిన్ అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఆ మాటలకి ఏ విధంగా అనిపించింది? స్టార్టింగ్లో అయితే కనుక ఎవరు కూడా అంతగా రెస్పాండ్ అవ్వలేదు. ఏటిది పథకాలు అవినా అనేసి అన్నారు. నెక్స్ట్ తర్వాత అలాగలాగా ఇయర్స్ పెరిగిన కొద్దీ అలాగా అటాచ్మెంట్ అది అన్నది పెరిగింది. బాగానే మాట్లాడు రైట్ పరిస్థితి చూస్తున్నాం. ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మొదట్లో అనేక రకాలుగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా మాకు అటాచ్ అయింది. అదేవిధంగా ప్రతి ఒక్క పథకం కూడా వారి ఇంటికి తీసుకెళ్లడంతో వారు చాలా ఆనందపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో కూడా. ఎందుకంటే ఈ వాలంటీర్ వందనాలకు సంబంధించిన కార్యక్రమం ప్రారంభించిన తర్వాత బెస్ట్ వాలంటీర్లు సెలెక్ట్ చేసి వారికి ఈ విధంగా పారితోషికం ఇవ్వడం కావచ్చు, వారికి ఒక గౌరవాన్ని సత్కరించడంతో కూడా వారు కూడా ఆనందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి. ప్రతిపక్ష నేతతో పాటు కొన్ని పత్రికలు తమపై చేస్తున్న విష ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు వాలంటీర్లు. ప్రజలకు సేవలు అందించడానికి సీఎం జగన్ తమపై ఎంతో నమ్మకంతో వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారంటున్నారు. ఏపీలో వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శం అంటున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు ప్రభుత్వం సేవా పురస్కారాలు అందించడం చాలా ఆనందంగా ఉందంటున్నారు. మరిన్ని వివరాలు గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాలంటీర్లు ఇంటింటికి వెళుతూ ప్రజలకు అద్భుతమైన సేవను అందిస్తున్నారు. కరోనా సమయంలో అయితే పూర్తి స్థాయిలో వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు అందించే సేవలకు యావత్ దేశమే శభాష్ అన్నది. అయితే పూర్తిగా ఎవరైతే వాలంటీర్లు సేవలు అందించడంలో ప్రతిభ కనిపిస్తున్నారో, అత్యుత్తమమైన ప్రతిభ, వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వాలంటీర్కి వందనం పేరుతో సత్కారాలు అందిస్తుంది. వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తుంది. మనతో వాలంటీర్లు ఉన్నారు. గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్కి వందనం కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. మనతో కొంతమంది వాలంటీర్లు ఉన్నారు, వారిని అడిగేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి ప్రజలకు సేవ చేయడానికి మమ్మల్ని పంపిస్తూ
నందుకు అదేవిధంగా మాకు ఈ విధంగా ప్రోత్సాహకాలను ఇస్తున్నందుకు సీఎం గారికి ధన్యవాదాలండి. అభివృద్ధి కార్యక్రమాలు కూడా మాకు చెప్తా ఉంటారు. మేము మా పరిధిలో ఉన్న సచివాలయానికి కానీ కార్పొరేటర్లకు కానీ మా ద్వారా వెళ్తూ ఉంటుంది. ఆ సమస్య తొందరగా సాల్వ్ అయిపోతుంది. అంతకుముందు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి మాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, మాకు క్లియర్ చేయండి అని చెప్పే పని లేదు. ఇప్పుడు నాకు వజ్రా వచ్చింది, నాకు రత్న వచ్చింది మిత్రాన్ని ఏ వాలంటరీ నిరుత్సాహపడటం అనేది ఏం లేదు సార్. ప్రతి వాలంటరీ సంతోషపూర్వకంగా వాళ్ళ ఏరియాలోకి వెళ్ళి మేము వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా ఉండి మేము వాళ్ళకి సహాయం చేస్తున్నాము అన్న దృక్పథంతోనే మన వాలంటీర్స్ అందరూ సంతోషంగా వర్క్ చేయడం జరుగుతుంది సార్. వాలంటరీ వెళ్ళి ఫంక్షన్ ఇస్తుంటే 1వ తారీఖు వచ్చిందా, మా వాలంటరీ వచ్చింది ఉదయాన్నే మాకు ఫంక్షన్ ఇస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రస్తుతం వచ్చేసి ఇంటి రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరిని వచ్చేసి అమ్మ రిజిస్ట్రేషన్ చేయించుకోండి అంటే ఏంటి రిజిస్ట్రేషన్ అప్పుడే పెట్టారా కానీ లేకపోతే మా ఇల్లు ఇచ్చేస్తున్నారా, మేము ఆ ఇంట్లో ఉండొచ్చా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డులు ఇవ్వడం వల్ల అందరికీ ఉత్సాహం అనేది ఇంకా ఇంకా చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది వాలంటీర్స్ అందరికీ. ప్రజలు ఏవైతే చెప్తున్నారో వాటిని మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటాము. ప్రజలంతా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఖచ్చితంగా మరింత సేవలు అందించడానికి ప్రభుత్వం ఏవైతే కొన్ని అవార్డ్స్ ఇచ్చి తమను ప్రోత్సహిస్తుందో ఆ ప్రోత్సహించడం వల్ల తాము కూడా హ్యాపీగా ఉన్నాము, మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.